వరల్డ్ ఛాంపియన్షిప్ జరగబోతుందని కానీ ఇండియా ఫైనల్స్ వరకు వస్తుందని కానీ అంటే నువ్వేమన్నా కలగంటున్నావని వాడి మొహం మీద నవ్వేసేవాడిని. కానీ ఈ రోజు అది నిజమైంది. అదిగో వస్తున్నారు నవయువ ఇండియన్ రూకీ బాక్సర్ ఎన్ రామేశ్వరి వారి కోచ్ దేవ్ ఖత్రీతో. And here comes the roaring Russian defending champion Natalia Ryker. ఓటమి అంటే తెలియని నటాలియా ఇప్పటి వరకు 3 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. ఈ మధ్య ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్ ని ఎవరు మర్చిపోయి ఉండరు. నటాలియా రామేశ్వరిని జస్ట్ 8 సెకండ్స్ లో నాకౌట్ చేసింది. రష్యన్స్ ది బ్రిలియంట్ గేమ్ ప్లాన్ అనే చెప్పాలి. హెవీ వెయిట్ కేటగిరీలో ఉండే నటాలియాని బరువు తగ్గించి లైటర్ వెయిట్ కేటగిరీలో ఫైట్ చేస్తున్నారు. Women's World Boxing Championship final bout in the lightweight category. In the red corner, N. Rameshwari representing India, and in the blue corner, Natalia Ryker representing Russia. First round, box. పవర్ఫుల్ హుక్. బ్యాలెన్స్ తప్పి రామేశ్వరి కింద పడిపోయింది. చూడండి సార్ ఏం తక్కువ మన రౌండ్కి. అది ఖచ్చితంగా గెలవగలదు సార్ పవర్ ఉంది, స్టైల్ ఉంది, కానీ జీవం లేదు సార్. నటాలియా తెలివిగా రామేశ్వరి డిఫెన్స్ ని బ్రేక్ చేసి పాయింట్ స్కోర్ చేస్తుంది. ఇది మ్యాచ్ కాదు, టోటల్ మిస్ మ్యాచ్. వెళ్ళండి సార్, మన రావుడు సార్, మీ స్టూడెంట్ సార్. ఎవడో ఏదో నా కూడా కాపితే మీరాగి పోటావేంటి సార్? అమ్మాయిలందరూ లేచిపోయినని నీ చెప్పు పిల్లలా ఉండరు సార్. మీరనే చెప్పండి. ఓ సారీ పరిచయం చేసుకోలేదు కదా. పాండ్స్ వైజాగ్లో జూనియర్ కోచ్ని. ఇంతకీ తవరు ఆ లేచిపోయిన నీ చెప్పు పెళ్ళాం బాబుని. రామేశ్వరి మీద భయంకరమైన పంచెస్ పడుతుంది. నటాలియా మంచి ఫామ్ లో ఉంది. ఇంకో అప్పర్ కట్ అండ్ సాలిడ్ హుక్. థ్యాంక్ గాడ్ వాసు, సరైన టైంకి బెల్ మోగడం వల్ల రామేశ్వరి తప్పించుకోగలిగింది. దగ్గరికి వెళ్ళు, తన రీచ్ నీకంటే బెటర్ గా ఉంది. అర్థం కావట్లే. నా మాస్టర్ వచ్చారా? నో వడరాడు. Все хорошо, успокойся, соберись, держись. రామేశ్వరి మొహం చెదిరిపోయేలా పంచెస్ ఇచ్చి నటాలియా 7 పాయింట్స్ లీడింగ్ లో ఉంది. కానీ రామేశ్వరి నటాలియా డిఫెన్స్ ని ఛేదించి స్కోర్ చేయలేకపోతోంది. పాయింట్స్ పెరగట్లేదు. ఓడిపోతుంది. ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది. ప్రభువా, నా కూతుర్ని కాపాడు ప్రభువా, కాపాడు. రామేశ్వరి ఈ రౌండ్ లోనైనా స్కోర్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ సెకండ్ రౌండ్ లో కూడా స్కోర్ చేయకపోతే ఇండియా గెలవడం చాలా కష్టం. Oh my God, మరో హుక్ స్ట్రైట్ టు రామేశ్వరి స్పేస్. Are you okay? మళ్ళీ బెల్ రామేశ్వరిని కాపాడింది. అండ్ దాట్స్ ది ఎండ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. రామేశ్వరిని చూస్తుంటే చాలా దెబ్బలు తగిలి అలసిపోయినట్టు కనిపిస్తోంది. తను అసలు నెక్స్ట్ రౌండ్ ఆడగలుగుతుందా? Security is standing.
రామేశ్వరికి చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి. డాక్టర్స్ పరీక్షించి అన్ఫిట్ చెప్తే తను మ్యాచ్ వదులుకోవాల్సిందే. అసలు ఏం జరగబోతుందో అని దేశం మొత్తం చాలా టెన్షన్గా ఎదురు చూస్తోంది. రామేశ్వరి మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయింది. జంగిస్ ఖాన్కి ఒకటి బాగా అర్థమైంది. యుద్ధంలో గెలవాలంటే శత్రు ఆయుధాలని నాశనం చేయాలి. శత్రువుకు అవసరమైన ఆయుధాలని నాశనం చేస్తే వాడెంతటి వాడైనా ఏం పెక్కళ్ళు. కానీ రామేశ్వరి మళ్ళీ నటాలియా ఆర్మ్స్ ని ఎందుకు అటాక్ చేస్తుంది? ఫస్ట్ టైం గేమ్ లో కంట్రోల్ వచ్చి కూడా రామేశ్వరి పాయింట్స్ స్కోర్ చేయట్లేదే. అసలు చేతుల మీద కొడితే పాయింట్స్ రావని తనకు తెలుసా తెలీదా? దిస్ ఇస్ రిడిక్యులస్. నటాలియా ఆల్రెడీ లీడ్ లో ఉంటే ఆర్మ్స్ మీద అటాక్ చేస్తూ రామేశ్వరి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తుంది? మళ్ళీ నటాలియా నుంచి స్ట్రైట్ పంచ్. ఎక్స్ట్రా 5 పాయింట్స్ ఫర్ నటాలియా.